లింగం ప్రదక్షిణ మార్గంలో కొంచెం లోపలికి వెడితే కనపడుతుంది. దానికి ఒక పక్కన నైరుతిలో పక్కకి ఓ చిన్న గుడిసె లాంటిది వేసుకుని దానికి ఒక చెక్క తలుపు లాంటిది ఒకటి పెట్టుకుని రాత్రింబవళ్ళు అందులో కూర్చుని తపస్సు చేస్తుండేవారు. అలా తపస్సు చేస్తున్న రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆయన ఒకసారి అరుణాచలేశ్వరుని యొక్క రథాన్ని చూశారు. అరుణాచలేశ్వరుడికి ఉన్న రథం అంత రథం ఇక ఏ ఈశ్వర స్వరూపానికి ఉండదు అంటారు. 14 భువనములు ఎలా ఉంటాయో అలా 14 అంతస్తుల కొయ్యతేరు అరుణాచలేశ్వరుడు. అది ప్రత్యేకించి కృత్తికా ఉత్సవానికి 8వ రోజున ఆయన నందివాహనారూఢుడై ఆ మరునాడు కొయ్యతేరు మీద వెడుతున్నప్పుడు ఆ విలాసం ఆ వైభవం చూసి తీరాలంటారు. అంత పెద్ద రథం, ఆ రథం వంక చూశారు. చూసి ఆయన అనుకున్నారు 14 భువనములను ఏకకాలమునందు చూడలేరు, కానీ ఈ రథాన్ని ఇందుకే ఇలా నిర్మాణం చేశారు. 14 భువనములను నడిపించగలిగినటువంటి పరమేశ్వరుడే 14 భువనముల యొక్క రూపంగా ఉన్నటువంటి ఈ రథస్థితుడై ఈ లోకాన్ని నడుపుతున్నటువంటి వాడిగా రథంలో నడుస్తూ కనపడతాడు. అందుకే అరుణాచలంలో రథోత్సవం జరిగిన నాడు దర్శనం చేయడం అంత గొప్పదైంది అని భావన చేశారు. వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటుండగా ఆయనకి చీకటి పడిపోయిన తర్వాత బయటికి వచ్చారు. బయటికి వస్తే కొంతమంది మాటలు వినపడుతున్నాయి. అరుణాచలంలో ఇవాల్టి రోజు ఉదయం రథోత్సవం కోసం కొయ్యతేరులో స్వామివారిని పట్టుకుని బయలుదేరారు. ఖచ్చితంగా ఈయన పనిచేసిన సంస్కృత పాఠశాలకి ఈయన అరుణాచలం రాగానే అన్నం తినడానికి అడిగినటువంటి ఆ అన్నదాన సత్రంకి మధ్యలో రథం ఆగిపోయింది. ఎంతమంది దాన్ని మరమ్మత్తు చేసేవాళ్ళు వచ్చారో, ఎన్ని వేల మంది వచ్చారో, ఇంతమంది మోకులేశారు, లాగారు, తోశారు. ఏం చేసినా అంగుళం కూడా రథం కదలలేదు. పరమేశ్వరుడికి ఏదో ఆగ్రహం వచ్చింది, రథం ఆగిపోయింది కదలడం. ఏమీ తేడాయా కనపట్టలేదు. మరునాడు మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి రథం కానీ వెళ్ళి మరొక వాహనం మీదకి మారకపోతే స్వామి దేవాలయం అంతా ప్రాయశ్చిత్తం చేయవలసి ఉంటుంది. అందరూ హడిలిపోయారు. ప్రధాన అర్చకుడు కూడా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆలయ అధికారులు వెళ్ళిపోయారు. ఎవరో కొద్ది మంది ఉన్నారు. ఆయనకి అకస్మాత్తుగా ఒక మాట వినపడింది. అరుణాచలేశ్వరుడు నీకోసమే ఆగిపోయాడు, నువ్వు వెళ్ళు, రథం కదులుతుంది. ఇది నిజమా? నాకు ఈ మాట వినపడిందా అని ఆయన ఆశ్చర్యపోతున్నారు. మళ్ళీ వినపడింది, చెవులో ఎవరో చెప్పినట్టు. సరేనని బయలుదేరి రథం దగ్గరికి వెళ్ళారు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. రాత్రి చాలా ఆలస్యం అయిపోయింది. ఆయన వెళ్ళి చూసేసరికి 10 మంది రథం చుట్టూ కాపలా ఉన్నారు. ఇప్పుడు రథం కదలడానికి నేను చెయ్యేస్తే కదులుతుందని చెప్తే డాంబికంగా ఉంటుంది. ఈశ్వర, రేపు ఉదయం వస్తాను, నన్ను మన్నించండి అని వెళ్ళిపోయి మళ్ళీ ధ్యానానికి కూర్చున్నారు. అంతసేపు బడలిపోయి పడుకున్నారు, నిద్రపోయారు. ఈశ్వరుని యొక్క శాసనం, అంత బ్రహ్మముహూర్తంలో లేచేటటువంటి వ్యక్తి ఆ రోజు బాగా తెల్లవారిపోతే కానీ నిద్ర లేవాలి. అంత మెల్లగా లేచి తను ఆ రోజు చెయ్యవలసినటువంటి అనుష్ఠానం చేస్తే తప్ప బయటికి వెళ్ళరు. స్నానం చేసి అనుష్ఠానం అంతా చేసుకునేటప్పటికి 10 అయిపోయింది. మళ్ళీ పరిగెత్తుకుంటూ రథం దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి ఇంకా నిపుణుల్ని తీసుకొచ్చారు, ఇంకా జనం వచ్చారు, మోకులేస్తున్నారు, లాగుతున్నారు, తోస్తున్నారు, అంగుళం కదలటం లేదు. ఈయన వాళ్ళందరినీ, మీరు కావ్యకంఠ గణపతి ముని చిత్రపటం చూశారో లేదో, చాలా సన్నగా ఉంటారు. ఆయన వీళ్ళందరినీ తప్పుకొమ్మని ఒక్కసారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అరుణాచలేశ్వరుడు ఎదురుగుండా నిలబడి రథంలో, అప్పా మీరు పిలిచారు, వచ్చాను, కాబట్టి ఇప్పుడు మీరు సంతోషంగా బయలుదేరండి, రథం కదలాలి స్వామి అని పక్కకెళ్ళారు. అంతే, రథం కదిలి రథం 12 గంటల లోపల దేవాలయానికి వెళ్ళిపోయింది. ఎవరో కావ్యకంఠ గణపతి మునిట ఇక్కడే సంస్కృత పాఠాలు చెప్పేవారట. ఆయన నైరుతి లింగం దగ్గర తపస్సు చేస్తున్నారట. ఆయన వస్తే రథం కదిలింది. ఏమిటి విచిత్రం అని ఆయన వెంటబడ్డారు జనం. ఆయన ఎవ్వరికీ కనపడకుండా బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళిపోయి అక్కడ భోజనం చేశారు. విశ్వనాథ అయ్యర్ గారితో కలిసి భోజనం చేశారు. భోజనం చేసి వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆ ధ్యానంలో ఆయనకు ఒక విషయం కనపడింది. నువ్వు వస్తే తప్ప రథం కదలలేదు అంటే నువ్వు గొప్పవాడివని ప్రకటించడానికి రథం కదలలేదా,
నువ్వు పరమభక్తుడివని లోకానికి తిరిగి చెప్పడం ప్రధానమా, లేకపోతే నిన్ను చూడాలని అరుణాచలేశ్వరుడు కదలలేదా? ఎందుకు కదలలేదు రథం? ఎందుకు ఆగిపోయింది? నువ్వు వెళ్ళాక ఎందుకు కదిలింది అని ఆయన ఆ వాగ్రథం కదలాలంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇతపూర్వం నువ్వు పొరపాటు పడ్డావు ఆయన గురించి. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కరించు, ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడగానే నీ రథం కదులుతుంది. ఇన్నాళ్ళు తపస్సు 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 అని తిరుగుతున్నావుగా, ఇప్పుడు అసలు తపస్సు అంటే ఏమిటో తెలిసి నీలోని రథం కదిలి అద్భుతమైనటువంటి కవనము, లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి స్తోత్రాలు, మంత్ర సంబంధమైనవి నీ నుండి జాలువారతాయి. ఈ రెండు రథములు కదపడానికే నా రథాన్ని ఆపి పిలిచాను, ఎక్కుకొండ అనిపించింది. ఆయన వెంటనే లోపలికెళ్ళి ఇంకా విశ్వనాథ అయ్యర్ని కూడా పిలవాల. మంచి ఎండాకాలం, గబగబ ఉత్తరీయం తీసి భుజం మీద వేసుకుని అరుణాచలం కొండెక్కడం మొదలుపెట్టారు. విరూపాక్ష గుహలో ఉంటారు స్వామి. విరూపాక్ష గుహలోకి వెళ్ళడం అంత తేలిక కాదు. ఆ రోజుల్లో జనం విపరీతంగా వెడుతుండేవారు. అందులో కృత్తికా దీపోత్సవంలో స్వామివారి ఊరిరిగింపు వాహనాల మీద జరుగుతుంటే జరుగుతున్నంతసేపు స్వామి దగ్గర ఉంటారు, అయిపోగానే రమణుల దగ్గర వెళ్ళిపోతారు అందరూ. ఆ విరూపాక్ష గుహ చుట్టూ తడిక కట్టి తలుపులు పెట్టి తాళం వేసేవాడు పళనిస్వామి. ఆయన ఎందుకో ఆ రోజున తాళం వేయడం మానేసి తలుపులు తెరిచి ఏదో శారీరక అవసరం తీర్చుకోవడానికి వెళ్ళాడు. అసలు ఆయన చుట్టూ చాలా మంది జనం ఉంటారు దర్శనానికి వచ్చి. రమణుల దర్శనం అంత తేలిగ్గా అవదు. కాబట్టి ఎలా అవుతుంది? నాకు ఇలా మాట వినపడింది, మరి నేను వెడుతున్నానే ఆయన దర్శనానికి అనుకుని, సరే నాకు ఏ ఈశ్వరుడు ఇది తోపించాడో ఆయనే నిర్ణయిస్తాడని గబగబ గబగబ పైకెక్కారు. ఏ సంఘటన రమణ మహర్షికి జరిగిందో అదే సంఘటన గణపతి మునికి జరిగింది. రమణ మహర్షి అరుణాచలానికి వచ్చినప్పుడు దేవాలయం తలుపులు తెరిచి ఎవ్వరూ లేకుండా ఎలా ఉందో అలా విరూపాక్ష గుహలో కూర్చోకుండా విరూపాక్ష గుహ నుంచి బయటికి వచ్చి ఒక బండ మీద కూర్చుని ఉన్నారు రమణ మహర్షి. చక్కగా కళ్ళు తెరుచుకొని చూస్తున్నారు. పక్కన ఎప్పుడు నీడలా ఉండే పళనిస్వామి కూడా లేడు. ఒక్క భక్తుడంటే ఒక్క భక్తుడు కూడా లేడు. తడిక తీసేసి తలుపులు తీసేసి ఉన్నాయి. ఏమి ఆశ్చర్యం! గుహలో ఉంటే అంతర్ముఖులై ఉంటారు, పలకరు, మాట్లాడకూడదు. బయటకు వచ్చి బండ మీద కూర్చుని కళ్ళు తెరుచుకుని ఉన్నారే అని గబగబ గబగబా పరిగెత్తారు. పరిగెత్తి ఆయన ముందు పడిపోయి తన కుడి చెయ్యి తీసి ఆయన కుడి పాదం మీద, ఎడం చెయ్యి తీసి ఎడం పాదం మీద వేసి గట్టిగా పట్టుకున్నారు రెండు పాదాలు. పట్టుకుని, అయ్యా, తపస్సు అన్న మాటకి అర్థం తెలియకుండా తిరుగుతున్నాను, మీరు దయచేసి దీనుణ్ణి అనుగ్రహించి తపస్సు అంటే ఏమిటో తెలియచేయవలసింది అన్నారు. ఆయన చాలా కాలంగా మాట్లాడకపోవడం వల్ల ఆయన కంఠనాళాల్లోంచి మాట వచ్చేది కాదు. ఆయన తేరిపారి చూసి గుర్తుపట్టారు. దేవాలయంలో హరసహస్రం చదివిన వ్యక్తి ఇతనే. కావ్యకంఠ గణపతి ముని అనేటటువంటి బిరుదుతో కూడిన పేరున్నవాడు ఇతనే అని. అంతే. యథార్థమునకు పరమేశ్వరుడు విఘ్నేశ్వరుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి కలిపాడు. అక్కడ అన్న కాళ్ళని తమ్ముడు పట్టుకుంటాడు, ఇక్కడ తమ్ముడు కాళ్ళని అన్న పట్టుకున్నాడు, అంతే తేడా. ఈయన ఎప్పుడైతే కాళ్ళు పట్టుకున్నారో కంఠాన్ని సవరించుకుని రమణులు మొట్టమొదటిసారి నోరు విప్పారు. నోరు విప్పుతూనే నాయనా అన్నారు. అందుకని కావ్యకంఠ గణపతి ముని పేరు నాయనా అని మారిపోయిన తర్వాత ఎప్పుడు ఎవరిని ఏమి మాట్లాడడం కానీ పిలవడం చెయ్యడం లేనటువంటి స్వామి అకస్మాత్తుగా నాయనా అన్నారు. నాయనా అని ఎవరిని పిలుస్తారంటే బాగా లోపలికి దక్షిణ దేశంలో విఘ్నేశ్వరుణ్ణి పిలుస్తారు, నాయనా అంటారు. అది విఘ్నేశ్వరుడి పేరు పెట్టుకున్న మనుష్యుల్ని నాయనా అని పిలవరు. ఎవరైనా ఒకవేళ ఏ వినాయక శాస్త్రనో పేరు పెట్టుకున్నారనుకోండి, ఆయన్ని నాయనా అని పిలవరు. ఒక్క ఈశ్వరుణ్ణి, దేవాలయంలో ఉన్న స్వామినే నాయనా అని పిలుస్తారు. నాయనా అని గణపతి మునిని పిలిచారు. అంటే ఆయనకి ఏమి కనపడిందో మరి గణపతి మునిలో. నాయనా అని పిలిచి, నువ్వు అడిగిన దానికి జవాబు చెప్తాను చూడు. మనకి నేను నేను అని ఒక భావన పుడుతూ ఉంటుంది లోపల నుంచి. అది ఎప్పుడూ లోపల నుంచి వస్తుంటుంది. అహం స్ఫురణ అనేవారు మహర్షి దాన్ని. నేను 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 అన్న భావన వస్తూ ఉంటుంది. నేను ఉపన్యాసానికి వెళ్ళాలి,
నేను పడుకోవాలి, నేను అలిసిపోయాను, నేను ఇవాళ పలహారం తక్కువ చేశాను, నేను అన్నం తిన్నాను, అలా నేనంటుంటుంది. ఈ నేనన్న భావన ఎక్కడి నుంచి పుడుతోందో ఆ మూలములలోకి వెళ్ళు, మనసుని ఆధారం చేసుకుని వెళ్ళు. ఏ మూలం దగ్గరికి వెడతావో మూలం దగ్గరికి వెళ్ళినప్పుడు మనసు అందులో లయమైపోతుంది. ఆ లయమైపోయినటువంటి చోటే తపస్సు యొక్క సిద్ధి పొందేటటువంటి చోటు. నువ్వు మంత్రజపం చేస్తున్నావు, మంత్రజపం చేసేటప్పుడు మంత్రము యొక్క నాదము ఎక్కడ మొదలవుతోందో, ఆ నాదం ప్రారంభ స్థానం ఎక్కడుందో అక్కడికి వెళ్ళు. వెనక్కి వెడితే ఆ స్థానమునందు ఆ మనసు లయమైపోతుంది. అదే తపస్సు అని 2 వాక్యాలు చెప్పారు. చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయి, ఇన్ని గ్రంథాలు చదివాను, ఇంతమంది మహాత్ముల్ని కలిశాను, కానీ తపస్సన్న మాటని ఇంత అద్భుతంగా నిర్వచనం చేసినటువంటి వారు నాకు ఇప్పటి వరకు కనపడలేదు. నా అదృష్ట విశేషం మహానుభావ, మీ దర్శనమైంది. తపస్సు అన్న మాటకి నాకు ఇవాళ యథార్థమైనటువంటి అర్థము గోచరించింది, తప్పకుండా అలా చేస్తానన్నారు. అనగానే భగవాన్ అన్నారు, గుహలో కూర్చో, వెళ్ళి గుహలో కూర్చుని ధ్యానం చెయ్యి, తపస్సు చెయ్యి అన్నారు. అనగానే ఏమదృష్టం, రమణ మహర్షి బయట కూర్చుని తాను విరూపాక్ష గుహలో కూర్చోడం. వెంటనే గణపతి ముని ఆ విరూపాక్ష గుహలోకి వెళ్ళి గుహలో కూర్చున్నారు. 1 గంట సేపు ధ్యానం చేశారు. రమణులు చెప్పినదేదో దాన్ని పూర్తిగా అనుభవించిన స్థాయి లేదు, కానీ మార్గం దొరికింది. సంతోషంతో మళ్ళీ బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఆయనకి నమస్కరించే లోపల ఊరు వాడ ఈ వార్త తెలిసిపోయింది. కొండ మీద కూర్చున్నటువంటి మౌనస్వామి నోరు విప్పారట, ఎవరినో నాయనా అని పిలిచారట. ఎవరో ప్రశ్న అడిగితే 2 మార్గాలు చెప్పారట. తిరువన్నామలై అంతా కొండెక్కేసి, కొండెక్కేయగానే ఎవరైనా ఎవరితో మాట్లాడారు. పొద్దున్నంతా తిరువన్నామలలో ప్రశ్న, ఏ మహానుభావుడు వచ్చి నిలబడితే రథం కదిలింది. ఇప్పుడు ఏ మహానుభావుడితో రమణ మహర్షి మాట్లాడారు, వెంకటరామన్ మాట్లాడారు, ఈయన్నే చూపించారు. రథం నడిచింది ఈయన వల్లేట, ఇప్పుడు మాట్లాడింది ఈయన వల్లేట. అసలు రథం ప్రారంభమైంది నడవడం. వెంటనే రమణ మహర్షి చెప్పిన దానికి శ్లోక రూపం ఇచ్చి రమణ పంచకము అని రమణుల యొక్క తత్వం మీద 5 శ్లోకాలు చెప్తూ ఆయన అన్నారు, ఈయనకి వెంకటరామన్ కాదు, ఇక నుంచి భక్తులు ఆయన నామాన్ని జపం చేసుకోవడానికి వీలుగా ఆయన నామజపం చెయ్యడం చేత ఆయన అనుగ్రహంతో ప్రతిబంధకాల్ని పోగొట్టుకుని తత్వ విచారణ చెయ్యడానికి కావలసినటువంటి యోగ్యతని పొందడానికి అనువైన స్థితిని కలగడం కోసం ఈయనకి నేను రమణ అని పేరుంచుతున్నాను. ఆయన ఈయనకి నాయనా అని పేరుంచారు, ఈయన ఆయనకి రమణ అని పేరుంచారు. నిన్న చెప్పాను కదూ, భగవంతుని యొక్క విభూతులన్నీ ఆయన ఎందున్న కారణం చేత భగవాన్ రమణ మహర్షి అని పేరుంచుతున్నానని, ఇక నుంచి అందరూ ఆయన్ని అలా పిలవాలి అని శాసనం చేశారు. అప్పటి నుంచి లోకంలో ఆయనకి భగవాన్ రమణ మహర్షి అన్న పేరు వచ్చింది. సరే, కొంతకాలం అయింది. అప్పటి నుంచి కావ్యకంఠ గణపతి మునితో మాట్లాడుతుండేవారు. వచ్చే వాళ్ళతో కూడా అప్పుడప్పుడు నోరు విప్పి మాట్లాడడం మొదలు పెట్టారు రమణ మహర్షి. కొంతకాలం అయిన తర్వాత కావ్యకంఠ గణపతి ముని అడిగారు, నాకు కూడా ఒక గుహా ప్రాంతం ఏదైనా విడిదిగా ఇవ్వండి, నేను ఆ గుహలో కూర్చుని నేను కూడా తపస్సు చేసి ఉమాసహస్ర రచన చెయ్యాలని కోరికగా ఉంది. పరదేవతా నామములను 1000 నామములను నేను ఉమాసహస్రం అన్న పేరుతో రచన చెయ్యాలి. అందులో అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరములన్నిటినీ కూడా నిక్షిప్తం చేస్తానన్నారు. రమణ మహర్షి స్వయంగా కావ్యకంఠ గణపతి ముని చెయ్యి పట్టుకుని అక్కడే ఉన్నటువంటి మామిడి చెట్టు గుహ అంటారు, చ్యుత గుహ అని, ఆ గుహలోకి తీసుకెళ్ళి నువ్వు ఇదిగో ఈ గుహా ప్రవేశం చేసి ఈ గుహలో కూర్చుని ఇక్కడ నుండి నువ్వు ఆ ఉమాసహస్ర రచన చేయవలసింది అన్నారు. 20 రోజుల లోపల ఈ సహస్రాన్ని పూర్తి చేస్తాను. 20వ రోజు అర్ధరాత్రి 12 గంటల వేల్టికి నేను ఈ ఉమాసహస్ర రచన పూర్తి చెయ్యలేకపోతే అప్పటి వరకు ఎంత రచన చేశానో ఆ రచన అంతా చింపేస్తానని ప్రతిజ్ఞ చేశారు కావ్యకంఠ గణపతి ముని. అక్కడ వరకు బాగుంది. హరసహస్రం అన్ని శ్లోకాలు రోజూ చదివినా పరమశివుడు అన్నం పెట్టలేదన్న కోపంతో హరసహస్రాన్ని చింపేశారు. అంతకుముందు అందులో ఏవో కొద్ది శ్లోకాలే మిగిలాయి.
ఇక్కడ నడుస్తోంది. ప్రతిరోజు ఆ ఉమా సహస్రం ఆయన ధ్యానం చేస్తుండేవారు, దాన్ని రచన చేస్తుండేవారు. హెచ్ఎమ్మాళ్ అన్నం పట్టుకొచ్చి ఇస్తుండేది. ఒకరోజు అకస్మాత్తుగా ఆయనకి ఉదయం 7 గంటలకే విపరీతమైన ఆకలేసేసింది. అది అమ్మవారి ఉపాసనలో ఉండేటటువంటి ఒక వైచిత్రి. అమ్మవారి ఉపాసన చేసేటటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. అకస్మాత్తుగా వాళ్ళకి పిచ్చాకలేస్తుంది. అంత పిచ్చాకలేస్తే నిజంగా మీరు తీసుకొచ్చి అన్నం పెట్టారనుకోండి, అన్నం చూడగానే త్రేణుపు వచ్చి వెళ్ళిపోతారు. అన్నం తిన్నంత కడుపు నిండిపోతాయి. కానీ పిచ్చి ఆకలేస్తూ ఉంటుంది. రామకృష్ణ పరమహంసకు అలాగే వేస్తుంటే వాళ్ళ గురువుగారు ఆయనతో ఉండేటటువంటి అంతేవాసి తీసుకెళ్ళి అన్నం కుంభం చూపించారు. చూపించగానే ఆయనకి త్రేణుపు వచ్చింది. కాబట్టి ఈయనకి విశేషమైన ఆకలేసేస్తోంది ఉదయం 7 గంటలకి. రాత్రి పాలు తాగుతారు. ఎలా 7 గంటలకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఆ హెచ్ఎమ్మాళ్ళకి అన్నం పప్పు వండుతోంది ఆవిడ. అకస్మాత్తుగా ఒక దివ్యస్వరూపం ఒకటి కనపడి వెంటనే గణపతి మునికి అన్నం పట్టుకెళ్ళి ఇచ్చేసేయని వినపడింది. ఆవిడ గిన్నెల్లో పట్టుకుని అన్నం పప్పు పట్టుకెళ్ళి చూత గుహలో పెట్టింది. ఆయన రెండిటి వంక చూశారంతే, త్రేణుపులు వచ్చాయి. 17 రోజులైంది. 4 వంతులు పూర్తయిపోయింది ఉమాసహస్రం. ప్రతిరోజు సాయంకాలం భగవాన్ రమణ మహర్షి కూడా వచ్చి కూర్చుని అప్పటి వరకు ఎంత భాగం రచన పూర్తయిందో అంత భాగాన్ని ఆయన కూడా వింటూ ఉండేవారు, మాట్లాడుతూ ఉండేవారు, వెళ్ళిపోతూ ఉండేవారు. 4 వంతులు పూర్తయిపోయిన తర్వాత 17 రోజులు అయిపోయింది. ఇంకా 3 రోజులు ఉంది. 1/4 వంతు భాగం పూర్తవ్వాలి. వేలు మీద పెద్ద గోరు చుట్టు పుట్టింది. విపరీతమైనటువంటి పోటు. కలం ఇలా పట్టుకోలేకపోయారు. అలాగే ఇంకొక్క రోజు మాత్రమే మిగిలింది. ఒక్క శ్లోకం కూడా రచన చేయలేరు. ఈ ఉమాసహస్రం చదివి వినిపిస్తారని పక్క ఊళ్ళంతటా టౌకేశారు, పందిళ్ళేసేశారు, ఏదో ఉత్సవంలాగా. ఎందరో ఊళ్ళ నుంచి బయలుదేరి వచ్చేస్తున్నారు. ఇక్కడేమో వేలుకి గోరు చుట్టు, నడవట్లేదు. ఇంకా తెల్లవారితే 20వ రోజు. ఆ 19వ రోజు రాత్రి అరుణాచలంలో తిరువణ్ణామలైలో ఉండేటటువంటి ఒక వైద్యుడికి కల్లో పరమశివుడు కనబడ్డాడు. కనబడి కొండ మీద ఒక మహానుభావుడు ఉమాసహస్రం రచన చేస్తున్నాడు. వేలుకి గోరు చుట్టేసింది, రాయలేకపోతున్నాడు. నువ్వు వెంటనే వెళ్ళి దాన్ని శస్త్రచికిత్స చేయవలసింది అన్నారు. ఆయన వెతుక్కుంటూ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు. రమణ మహర్షి ఈ గుహ చూపించారు. అప్పుడు ఈయనకి శస్త్రచికిత్స చేసి తీసి కట్టు కట్టారు. కట్టుండడం వల్ల రచన సాగలేదు. అప్పుడు ఆయన దగ్గర ఉండే స్నేహితులు అందరూ కలిసి అన్నారు, మరి ఇవాళ రాత్రి అయిపోవాలి 12 గంటల లోపల, ఎలా అంటే ఆయన అన్నారు, రమణ మహర్షి అన్నారు, ఆశువుగా కవితాధార చెప్పగలరు కాబట్టి 5 పృచ్ఛకులు తిరువణ్ణామలై నుంచి కొండ మీదకి వస్తారు. 5 పృచ్ఛకులు కూర్చుంటారు. 5 వృత్తాలలో ఇన్ని శ్లోకాలని మీరు ఆశువుగా చెప్తుంటే వాళ్ళు రాసేస్తారు. ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి చెప్పేస్తుంటే వాళ్ళు రాసేస్తుంటారు. 5 పృచ్ఛకులు కాగితాలు కలాలు పట్టుకుని లేఖకులు వచ్చేశారు. వచ్చేసి కూర్చున్నారు. రాత్రి అయింది. రమణ మహర్షి వచ్చి నడవట్లేదు రచన. రమణ మహర్షి వచ్చి ఏమీ పర్వాలేదు, ఇక నడుస్తుంది, మొదలు పెట్టండి అన్నారు. అని కావ్యకంఠ గణపతి ముని వెనక్కి వెళ్ళి కూర్చుని సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు. కావ్యకంఠ గణపతి ముని యొక్క నోటి వెంట వరద కింద వెళ్ళిపోయింది ఉమాసహస్రం. రాత్రి 12 కన్నా ముందే ఉమాసహస్రం పూర్తి అయిపోయింది. 5 రాసేశారు. అమ్మయ్య అయిపోయింది సహస్రం అన్నారు. రమణులు ఒక్కసారి బహిర్ముఖులై నేను చెప్పినదంతా రాసుకున్నారా అని అడిగారు. అప్పుడు కావ్యకంఠ గణపతి ముని అన్నారు, పలికిన వాణ్ణి నేను, నా లోపల 12 లోపల పలికించడానికి గురువు అనుగ్రహంగా రమణులే చేరి బుద్ధి ప్రకాశం చేసి నా చేత పలికించారని. ఆ ఉమాసహస్రం ఎంత మంది చేతనో కొనియాడబడేటటువంటి గ్రంథం. అమ్మవారి బీజాక్షరముల యొక్క సంపుటీకరణంతో అమ్మవారి వైభవాన్ని అంత గొప్పగా కీర్తించేటటువంటిది. లక్ష్మీకాంతం గారని కావ్యకంఠ గణపతి మునికి చాలా అంతేవాసి. ఆయన మహానుభావుడు నాయన అన్న పేరుతో కావ్యకంఠ గణపతి ముని మీద ప్రత్యేకంగా ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఈ ఉమాసహస్రంలో ఉండేటటువంటి కొన్ని శ్లోకాల్ని కూడా ఆయన అందులో చేర్చారు.
చేర్చి చూపించారు. కాబట్టి అంత గొప్పగా ఉమా సహస్రం పూర్తయింది, తర్వాత శుద్ధప్రతులు పూర్తయ్యాయి. తన చేత రమణ మహర్షియే ఉమా సహస్రం పూర్తి చేయించి లోకానికి అందించారు అని కావ్యకంఠ గణపతి మునికి భగవాన్ రమణులంటే విశేషమైనటువంటి గురుభక్తి. ఎప్పుడూ ఆయన్ని గురుభావనతోనే చూస్తుండేవారు. రమణ గీత అని రమణ భగవానుడి యొక్క తత్వాన్నంతటినీ కూడా అద్భుతమైనటువంటి కవిత్వం రూపంలో తీసుకొచ్చిన మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని. ఎందుచేత అంటే ఎందరో వచ్చి ఆయన్ని ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. అందులో ప్రధానమైన ప్రశ్నలు కొన్ని ఉండేవి, వాటికి జవాబు చెప్పేవారు. చెప్పిన జవాబులు లోకానికి అందకుండా పోతాయేమోనని జాగ్రత్త తీసుకున్న వాళ్ళు ఇద్దరు. ఒకరు సూరి నాగమ్మ గారు, ఒకరు కావ్యకంఠ గణపతి ముని. ఒక్కొక్క చోట ఆయనే శిష్యుడిగా వచ్చి రమణ మహర్షిని అడిగితే ఏం చెప్తారో ఊహించి, వచ్చినటువంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబులు రమణులు ఏం చెప్పారో చూసి, వీటిని గీత, భగవద్గీత అర్జునుడికి కృష్ణుడు ఎలా చెప్పాడో అలా రమణ గీత అన్న పేరుతో రచన చేశారు ఆయన. దానికోసం ఆయన రమణులతో కలిసి స్కందాశ్రమంలోనే ఉన్నారు. ఆ రమణ గీత జరుగుతున్నప్పుడే అరుణాచల క్షేత్రానికి కాదు, ఈ భూమండలానికి ఒక పెద్ద ప్రమాదం తప్పింది. విశాలాక్షమ్మ గారు వచ్చారు. అప్పటికి కావ్యకంఠ గణపతి మునికి విశాలాక్షమ్మ గారికి కూడా 40 ఏళ్ల లోపే వయస్సు. కాబట్టి వాళ్ళు ఇంకా శారీరకమైనటువంటి సంబంధంతో ఉండవలసినటువంటి కోర్కెలకి అతీతులు అన్న స్థితిని నమ్మడం కష్టం లోకానికి. ఆయన విరూపాక్ష గుహలో కూర్చుని నేను ఆ రమణ గీత రచన చేస్తాను అని అడిగారు. అప్పటికి రమణ మహర్షి స్కందాశ్రమంలో ఉన్నారు. రమణ మహర్షి అన్నారు, తప్పకుండా చెయ్యండి అన్నారు. పళని అని ఉండేవాడు, పళనిస్వామి అని రమణ మహర్షి దగ్గర అంతేవాసి. ఆ పళనిస్వామిని పిలిచారు రమణ మహర్షి. పిలిచి ఆ గుహంతా చాలా కాలంగా రమణ మహర్షి విడిచిపెట్టేసిన కారణం చేత దాని చుట్టూ తుక్కు అవి పడిపోయి అది శుభ్రంగా లేదు ప్రవేశించడానికి. అదంతా శుభ్రం చేసి దాని తాళాలు ఇయ్యి కావ్యకంఠ గణపతి ముని అందులో కూర్చుని రమణ గీత రచన చేస్తారు. అమ్మగారు అనేవారు విశాలాక్షమ్మ గారు. అమ్మ అన్నం వండి పెడుతుంది అన్నారు. సటుక్కున పళన మహర్షి అన్నాడు, ఆయన భార్యతో ఉన్నారు కదా, విరూపాక్ష గుహలోకి భార్యా సహితులు వెళ్ళి ఉండకూడదు అన్నారు. అంటే వెంటనే కావ్యకంఠ గణపతి ముని అన్నారు, నేను భార్యతో కలిసి ఉన్న వానప్రస్థుని, నేను అక్కడ సంసారం చేసేవాణ్ణి కాదు. నేను ఎటువంటి వాణ్ణో రమణులకు తెలుసు. రమణులు నాకు తాళం ఇస్తే రమణులు నన్ను వెళ్ళమంటే లోకం నమ్ముతుందన్నారు. వెంటనే రమణ మహర్షి భృకుటి చిక్కించి పళనిస్వామి వంక తిరిగి, నువ్వు ఆ గుహంతా శుభ్రం చేసి ఆయనకి తాళం ఇయ్యి లోపలికి ఎడతారు అన్నారు. సాయంకాలం అయిపోయింది. ఆయన విశాలాక్షమ్మ గారితో కలిసి విరూపాక్ష గుహకు వెళ్ళారు. లోపలికి వెడదాం, కాస్త పెరుగన్నం పట్టుకుని వెళ్ళారు. రాత్రి తినడానికి రేపటి నుంచి వంట మొదలు పెడదామని వెడితే దానికి పెద్ద తాళం కప్ప వేసేసి ఉంది. ఆయన మళ్ళీ స్కందాశ్రమానికి వెళ్ళారు. భార్యని హెచ్చమ్మాళ్ళని అక్కడ ఉంచి పైకి వెళ్ళారు. అయ్యా, ఆ పళనిస్వామి ఆ గదిని ఆ విరూపాక్ష గుహ దగ్గర శుభ్రం చేయలేదు, తాళం వేసేసి ఉంది, తాళం కూడా నాకు ఇవ్వలేదు అన్నారు. అంటే రమణ మహర్షి ఆయన వంక తిరిగి, పళనిస్వామి వంక తిరిగి, ఏమయ్యా నేను తాళంచి విమ్మన్నాను కదా, ఇవ్వలేదా, కావ్యకంఠులకు ఇచ్చేసేయి అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.